అక్కినేని నాగ చైతన్య గారి తండేల్ సినిమాకైతే ఓవర్సీస్ లో భారీ బిజినెస్ చేసుకుంది. ఇంతకీ చైతూ కెరియర్ లో వస్తున్న ఈ సినిమాకైతే ఎలాంటి బిజినెస్ చేసుకుంది? అంతేకాకుండా ఇప్పటి వరకు నాగ చైతన్య చేసిన సినిమాలన్నిట్లో కల్లా ఈ సినిమా బిజినెస్ అయితే భారీగానే జరిగిందట. ఇంతకీ నాగ చైతన్య గారి తండేల్ సినిమా ఓవర్సీస్ లో ఎన్ని కోట్లు రాబట్టింది? అన్ని కోట్లు రాబట్టడం వెనక ఎవరున్నారు? ఇలాంటి క్రేజీ అప్డేట్లు అయితే తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాము. అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం నటిస్తున్న సినిమానే తండేల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు సినిమానైతే భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ వస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాగ చైతన్యతో పాటు మరోసారి నటి సాయి పల్లవి కూడా జత కడుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తో ఇద్దరి కాంబినేషన్ పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. కాగా తండేల్ సినిమాను శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్నట్టు కూడా ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చారు మూవీ మేకర్లు. అటు చైతూ కూడా ఈ సినిమా పైన అయితే చాలా ఫోకస్డ్ గా వర్క్ అయితే చేస్తున్నాడు. సో ప్రస్తుతం ఈ సినిమాపై అందరి ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంకా ఈ సినిమా సెట్స్ పైనే ఉన్నప్పటికీ అప్పుడే తండేల్ సినిమా ఓవర్సీస్ రైట్స్ డీల్ అయితే క్లోజ్ అయినట్టు టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ అయితే ప్రత్యంగిరా సినిమాస్ వారు సొంతం చేసుకున్నారట. అది కూడా భారీ ధరల్లో తండేల్ మూవీ రైట్స్ అమ్ముడుపోయినట్టు సమాచారం వచ్చేసింది. ఇప్పటికే సినిమాపై అందరికైతే ఓ మేరకు అంచనాలు కూడా మొదలవ్వడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు ఓవర్సీస్ స్టాక్ చూస్తుంటే తండేల్ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే బిజినెస్ కూడా చేసేసింది. అయితే తండేల్ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయడానికైతే ప్లానింగ్ చేస్తున్నారు. ఇది నాగ చైతన్య కెరియర్ లోనే మొదటి పాన్ ఇండియా మూవీగా నిలవబోతుంది. దానికి తగ్గట్టుగానే మూవీ మేకర్స్ కూడా ఎక్కడా తగ్గకుండా సినిమానైతే చాలా జాగ్రత్తగా రూపొందిస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి లవ్ స్టోరీ అనే సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ జోడీ అయితే మరోసారి అంతకు మించి మంచి టాక్ ను సంపాదించుకున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఆల్రెడీ సాయి పల్లవి నటించిన ఏ సినిమాలైనా భారీ రేంజ్ లోనే అమ్ముడుపోవడం అయితే జరిగింది. ఈ రకంగా చూస్తే తండేల్ మూవీ ఓవర్సీస్ ధరలు కూడా భారీగా అమ్ముడుపోవడానికైతే సాయి పల్లవి కూడా ఒక కారణమై ఉంటుందని కూడా అనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు తండేల్ సినిమా విడుదల తేదీ గురించి అయితే మూవీ మేకర్లు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరో టీజర్, మిగిలిన అప్డేట్స్ కూడా ఇవ్వబోతున్నారని టాక్ అయితే గట్టిగానే వినిపిస్తుంది. కాగా ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్లు కూడా అతి త్వరలోనే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి తండేల్ మూవీ ఓవర్సీస్ స్టాక్ పై మీ అభిప్రాయాలు అయితే కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.